నువ్వు బాగా ఎదిగినప్పుడు కారు కొనుక్కున్నప్పుడు నువ్వు ఎదిగినవా ఎదగలేదా అనేది ఇక్కడ అనవసరం. నువ్వు కారు అప్పు తీసుకొని కొనుక్కున్నవా అనేది వానికి అనవసరం. నువ్వు కారు కొన్నావు వాడు ఏడుస్తాడు. సో నువ్వు మంచిగా తయారైనావు వాడు ఏడుస్తాడు. నువ్వు మంచి బట్టలు వేసుకున్నావు వాడు ఏడుస్తాడు. చివరికి ఏ స్టేజ్కి వచ్చింది అంటే 10th క్లాస్లో మన ఇంట్లో ఒక అబ్బాయో అమ్మాయో ఫస్ట్ ర్యాంక్ కొడితే కూడా ఏడుస్తారు. ఇంటర్లో డాక్టరేట్ కనీసం ఒక డాక్టర్ సీట్ వస్తే ఏడుస్తారు. అంటే నువ్వు ఏ రంగంలో తీసుకో, నువ్వు డబ్బుల విషయంలో తీసుకో, నువ్వు కుటుంబ పరంగా తీసుకో, నువ్వు ఏం తీసుకున్నా నీకు అభివృద్ధి అనేటువంటిది ఉంటే మన ఇంటి పక్క వాడు ఏడవడం అనేటువంటిది స్టార్ట్ అయింది. రెండోది కాంపిటీషన్ కూడా ఎట్ ది సేమ్ టైం ఉంది. మన పక్కోడు క్రెటా కొంటే మనం ఇన్నోవా కొనాలి, వానికంటే కనీసం 5 లక్షల కారు ఎక్కువ కొనాలి. సో మనోడు క్రెటా కొంటే మనం BMW కొనాలి, నువ్వు BMW కొంటే నేను జాగ్వార్ కొనాలి. ఈ కాంపిటీషన్లో వెళ్తున్న లైఫ్ ఇది, కాంపిటీషన్ యుగం. సో ఖచ్చితంగా కలియుగంలో మనకు ఈ రోజు మనం మాట్లాడుకున్న సందర్భంలో ఖచ్చితంగా నరఘోష అనేటువంటిది ఉంది. దాన్నే మనం నరదిష్టి అంటాం. ఓకే, అందుకనే దిష్టి తీసుకోవడం అనేటువంటిది ముఖ్యమైన విషయము. మనము దిష్టి తీయడానికి బూడిద గుమ్మడికాయను రెగ్యులర్గా వాడతాము. సో బూడిద గుమ్మడికాయను ప్రతి అమావాస్య రోజు మనకు ఉన్నటువంటి స్థాయిని బట్టి, అంటే మనకు ఉండే దిష్టిని బట్టి, అది అమావాస్య రోజు మనం బూడిద గుమ్మడికాయని ఇంటి ముందు కొట్టడము, ఎట్ ది సేమ్ టైం బూడిద గుమ్మడికాయను కట్టడము. జనరల్గా చాలా మంది కట్టేది వేరు కొట్టేది వేరు అంటారు. అలా కాకుండా బూడిద గుమ్మడికాయనే కట్టాలి, బూడిద గుమ్మడికాయనే కొట్టాలి. ఎందుకంటే మంచి గుమ్మడికాయకు విలువ లేదు, అంటే తినే గుమ్మడికాయకు విలువ లేదు. నువ్వు అబ్జర్వ్ చేస్తే తినే గుమ్మడికాయ చేతుల నుండి కింద పడితే పగిలిపోతుంది. అవును. కానీ బూడిద గుమ్మడికాయ నువ్వు బలం వేసి కొట్టినా పగలదు. ఎందుకంటే బూడిద గుమ్మడికాయకున్న పవరు తినే గుమ్మడికాయకు లేదు. ఓకే. తినే గుమ్మడికాయ చాలా మంది ఏం చేస్తారంటే తినడానికి వాడకుండా కొట్టడానికి వాడతారు. ఎప్పుడు కొట్టొద్దు. రెండోది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బూడిద గుమ్మడికాయ కానీ మంచి గుమ్మడికాయ తినే గుమ్మడికాయ కానీ దాన్ని కొట్టేటప్పుడు కానీ కట్టేటప్పుడు కానీ దానికి బొట్లు పెట్టడం కానీ వాటర్ తగలడం కానీ చేయవద్దు. బూడిద గుమ్మడికాయ బొట్లు పెడతారు కదా గురుగారు, అదే తప్పు. ఇప్పుడు చెప్తున్నా, బూడిద గుమ్మడికాయ ఎందుకు కట్టాలి ఆ శాస్త్రం ఏంటంటే, మనము ఒరిజినల్ బూడిద గుమ్మడికాయను తీసుకొచ్చి పాడైపోయినటువంటి బూడిద గుమ్మడికాయను తీసుకొచ్చి కనుక మనం ఇంటికి కట్టుకుంటే 10 సంవత్సరాల పాటు కూడా బూడిద గుమ్మడికాయ పాడు కాదు. ఓకే. ఓన్లీ ఎప్పుడు పాడవుతుంది బూడిద గుమ్మడికాయ అంటే మన మీద నర దృష్టి ఉన్నప్పుడు, లేదా మనకు ఎవరైనా ఇంటి పక్కోడు ప్రయోగాలు చేసినప్పుడు, మన శత్రువులు ప్రయోగాలు చేసినప్పుడు అప్పుడు మాత్రమే బూడిద గుమ్మడికాయ పాడవుతుంది. ఓకే. కానీ బూడిద గుమ్మడికాయ త్వరగా పాడవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారంటే దానికి నామాలు పెడతారు, దానికి గంధం రాస్తారు, అవును, దాంట్లో పసుపు వేస్తారు, నీళ్లు పోస్తారు. బూడిద గుమ్మడికాయకున్న లక్షణం ఏంటంటే నీరు తగిలితే పాడవుతుంది. ఓకే. చాలా మందికి తెలియదు ఈ విషయం. సో నీరు తగిలితే పాడవుతుంది. కాబట్టి నీరు ఎట్టి పరిస్థితుల్లో దానికి తగలనివ్వద్దు, దానికి పసుపు కుంకుమలు తగలవద్దు. బూడిద గుమ్మడికాయను ముట్టుకోకుండా బొట్లు పెట్టకుండా డైరెక్ట్గా నెట్లో పెట్టాలి, పైన కట్టేసేయాలి అంతే. కట్టి నీరు తగలని ప్రదేశంలో కట్టాలి. దాన్ని కడితే మీరు అబ్జర్వ్ చేయండి, 5 ఏళ్ళైనా బూడిద గుమ్మడికాయ అట్లనే ఉంటుంది, ఖరాబ్ కాదు. దాన్ని కట్టేదే అందుకని. సో అప్పుడు బూడిద గుమ్మడికాయ ఒకవేళ మనం నిజంగానే వాటర్ తగలకుండా నిజంగానే బూడిద గుమ్మడికాయను కట్టిన సందర్భంలో బూడిద గుమ్మడికాయ నుండి ఒకవేళ ఏదైనా డ్రాప్స్ కింద పడ్డట్టయితే, ఉదాహరణ మనం ఇక్కడ బూడిద గుమ్మడికాయ కట్టినప్పుడు కింద పడుతుంది, అది పాడైపోయినప్పుడు కుళ్ళిపోతుంది. అవును. కుళ్ళిపోయినప్పుడు దాంట్లో నుండి బ్రౌన్ కలర్, రెడ్ కలర్ వాటర్ పడుతుంది. సో ఒక్కొక్క కలరు ఒక్కొక్క ఇంపాక్ట్ చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో మనకు బ్రౌన్ కలర్ పడితే ఏంది, ఉదాహరణ బ్రౌన్ కలర్ పడితే నరఘోష ఉన్నట్టు లెక్క. ఓకే. లేదు బ్లాక్ బ్రౌన్ కలిపి పడ్డది అంటే ఏదో ప్రయోగం జరిగినట్టు లెక్క. ఓకే. సో ఇట్లా అంచనా వేయడానికి బూడిద గుమ్మడికాయను కడతాం. సో అందుకని నరదిష్టి తీయాలి అంటే ఇది ఒక పద్ధతి. మనుషులకు ఇది ఇప్పుడు నేను చెప్పింది ఏంది, ఇది వాహనాలకు కానీ ఇంటికి కానీ. మరి మనుషులకు దిష్టి తగిలితే ఎట్లా అంటే, మనుషులకు దిష్టి తగిలినప్పుడు చేసే పని ఏంటంటే తెలియనటువంటి ప్రదేశంలో, ఉదాహరణ చెవు వెనకాల కాటుక పెట్టుకోవడం, అరికాళ్లలో కాటుక పెట్టుకోవడము, లేదు నిజంగానే బాగా దిష్టి జరిగినప్పుడు మంత్రించేటువంటి, అంటే దిష్టి మంత్రం వేయగలిగిన వాళ్ళు అయితే నీటికి, ఇప్పుడు ఉదాహరణ మేమైతే నీటికి దిష్టి మంత్రం వేసి వాటర్ బాటిల్ మూత ఓపెన్ చేసి మంత్రం ఇచ్చి 200 ml వాటర్ బాటిల్ ఇచ్చి తాగమంటాం. అట్లా కాకుండా ఇంట్లో నీటితో దిష్టి తీయవచ్చు. నీటితో దిష్టి తీయడం అంటే, ఉదాహరణ ఒక టవల్ ఉంటుంది ఇంట్లో మన దగ్గర, ఆ టవల్ని ఏం చేయాలంటే మన ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంటుంది, కాంపౌండ్ వాల్కి ఇంటి గోడకు మధ్యలో మనిషి నిలబెట్టి, దిష్టి తగిలిన మనిషి నిలబెట్టి వాటర్లో ఒక బకెట్లో వాటర్ వేసి ఆ వాటర్లో ఈ టవల్ని వేసి తీసి ఆ టవల్తో దిష్టి తీయాలి. ఓకే. టవల్తో దిష్టి తీసి ఆ టవల్ తీసుకుపోయి కాంపౌండ్ వాల్ మీద వేయాలి. ఆ వాటర్ ఎట్టేట గారిపోతుంటాయో దిష్టి అట్లా పోతుంది. ఓకే. సో ఇది ఒక పద్ధతి. ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రీమ్ దిష్టి అంటే నల్ల కోడితో తీస్తారు. నల్ల కోడితో దిష్టి తీస్తారు. నల్ల కోడితో దిష్టి తీసి కొంతమంది కోడిని చంపుతారు, కొంతమంది వదిలేస్తారు, వాళ్ళ ఇష్టం అది. సో ఇట్లా తీయొచ్చు.
సో నిమ్మకాయలతో తీయొచ్చు, అలాగే కొబ్బరికాయతో తీయొచ్చు. సో దిష్టి తీసే విధానం చాలా తేడా ఉంటుంది. చాలా రకాల కూడా తీస్తారు. ఉప్పు దొడ్డు కళ్ళుప్పుతో తీస్తారు, సన్నుప్పు కాకుండా కళ్ళుప్పుతో తీస్తారు. సో చాలా రకాల దిష్టిలు తీసే విధానం. ఎక్స్ట్రీమ్ కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళైతే మేకతో తీస్తారు. సో వాళ్ళ స్థాయిని బట్టి మేకతో తీస్తారు. సో ఇవి చేసుకోవడం వల్ల రెగ్యులర్గా మనకు ఉండేటువంటి దిష్టి దోషం అనేటువంటిది పోయే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యం దిష్టి తగలొద్దు అంటే ఫస్ట్ చేయాల్సింది బొట్టు పెట్టుకోవాలి. ఓకే, ఏ బొట్టు అయినా పర్లేదు, బొట్టు, రెడ్ బొట్టు, బొట్టు పెట్టుకోవాలి. లేదు బాగా దిష్టి తగులుతుండి బొట్టు పెట్టుకున్నా కూడా అంటే నల్ల బొట్టు పెట్టుకోవాలి. నల్ల బొట్టు ఏం చేయాలంటే ఏదైనా ఒక దేవాలయంలో హోమం చేస్తుంటారు రోజు. హోమం చేసేటప్పుడు పంతులు గారిని అడిగి ఆ హోమగుండంలో నుండి ఇంత బూడిది, హోమానికి సంబంధించిన బూడిది ఉంటుంది కదా, అది తెచ్చి ఇంట్లో పెట్టుకొని దాంట్లో ఒక నెయ్యి చుక్కేసి ఇట్లా చేతితో రబ్ చేస్తే మొత్తం నల్లగా అవుతుంది. అవును. సో ఆ నల్ల బొట్టు ప్రతిరోజు పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా దిష్టి అనేటువంటిది తగలదు. ఓకే. సో ఇది దిష్టి తగలకుండా ఉండడానికి కొన్ని మార్గాలు. కొంతమంది మెడల్ ఏదైనా నల్ల తీసుకోవచ్చు. నల్లది అంటే అందరికి పడదు. ఇప్పుడు నల్ల దారము అనేటువంటిది అందరికి పడదు. సో అందుకని మనం ఏం చెప్తామంటే ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, కొంతమంది జాతకరీత్యా నలుపు పడదు. నువ్వు అబ్జర్వ్ చేస్తే కొంతమంది హీరోయిన్ కాళ్ళకు బ్లూ కలర్ థ్రెడ్, రెడ్ కలర్ థ్రెడ్ కట్టుకుంటారు. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే దాంట్లో కూడా పాష్ డిజైనర్ వేరు దిష్టి తాళ్ళు వచ్చినాయి, చాలా మందికి తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే దానికి 2 గజ్జలు కడతారు. సో ఆ థ్రెడ్కు 2 గజ్జలు కట్టి డిజైనర్ వేరు గజ్జలు కట్టి బ్లూ కలరు, రెడ్ కలరు, పింక్ కలరు, ఆరెంజ్ కలర్లో వాళ్ళు థ్రెడ్ ఇస్తారు. ఆ థ్రెడ్ను కాళ్ళకు కట్టుకున్నా సరిపోతుంది. కొన్నిసార్లు మనము కొంతమంది ఏనుగు వెంట్రుక ఉంటుంది, చాలా రఫ్గా ఉంటుంది ఏనుగు వెంట్రుక, దాన్ని కూడా మెడలో వేసుకుంటారు, లేదంటే చేతికి బ్రాస్లెట్లో పెట్టుకుంటారు, లేదంటే కొంతమంది ఉంగరంలో పెట్టుకుంటారు. సో అలా చేసుకోవడం వల్ల నరదృష్టి నుండి తప్పించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా మంది అబ్బాయిలు కుడికాలు కట్టుకోవద్దు ఆ నల్లతాడు అంటారు. ఏం లేదు, కట్టుకోవచ్చు. కుడికాలు కట్టుకోవచ్చు, కుడికాలు ఎడమకాలు ఏం లేదు, ఏ కాలుకైనా కట్టుకోవచ్చు. కాలుకు కట్టుకోవడం వల్ల చాలా వరకు దిష్టి అనేటువంటిది, ఇంటికి ఎలాగైతే మనం దిష్టి బొమ్మ పెడతామో ఒక మనిషికి యాక్చువల్గా దిష్టి పోవడానికి ప్రధానమైనటువంటి కారణం బొట్టు. బొట్టు ఉన్నాక కూడా నీకు దిష్టి తగిలింది అంటే అప్పుడు నువ్వు కాలుకి ఏదైనా థ్రెడ్ కట్టాలి. ఓకే. దానివల్ల నీకు దిష్టి అనేటువంటిది తగలదు. ఓకే. సో అలాగే ముఖ్యంగా వాహనాలకు కూడా ఇదే పద్ధతి. వాహనాలకు కూడా సేమ్. మనం ఇప్పుడు ఉదాహరణ వాహనాలకు ఇవాళ రేపు ఏమైపోయిందంటే జీడి గింజలు కట్టాలి వాస్తవంగా. సో ఇవాళ వాహనాలకు జీడి గింజలు కడతలేరు. అంతెందుకు మనం పూజకు పోతే పంతులకు మొదలే చెప్తున్నారు, పంతులు గారు పసుపు దల్లకండి కుంకుమ దల్లకండి అని చెప్తారు. ఎందుకంటే కారు మీద ఉన్న ప్రేమ పూజ మీద ఉండలేదు, మీరు పసుపు దల్లకండి అని చెప్తారు. జనరల్గా ఏంటంటే పసుపు కుంకుమ మంచిగా తల్లి ఒక దండ కట్టి అగరబత్తులు ముట్టించి ఆర్తికర్పూరం ముట్టించి 4 నిమ్మకాయలు పెట్టి దాని మించి తొక్కిచ్చి తీసుకపోతేనే దిష్టి పోతుంది, జనరల్గా నరఘోష పోతుంది. కానీ వాళ్ళు అట్లా జరుగుతలేదు. అందుకని జనరల్గా మనం ఏం చేస్తామంటే బూడిద గుమ్మడికాయ కొట్టడం బెస్ట్ ఆప్షన్. మనకు వీలున్నప్పుడల్లా జనరల్గా దసరాకు మనం వాహన పూజలో కొడతాము. బట్ అట్లా కాకుండా ఎక్కువగా మనకు నరదృష్టి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే చాలా వరకు తమిళనాడు సాంప్రదాయం అబ్జర్వ్ చేస్తే, ఓకే, నువ్వు తమిళనాడులో ప్రతి సెలబ్రిటీ, వాళ్ళు రాజకీయ నాయకులు అవ్వచ్చు, సినిమా వాళ్ళు అవ్వచ్చు, డబ్బున్నోళ్ళు అవ్వచ్చు, పొలిటీషియన్లు అవ్వచ్చు, ఎవరైనా ప్రతి అమావాస్యకు వాళ్ళ ఒక్కొక్క కారుకు ఒక్కొక్క బూడిద గుమ్మడికాయ కొడతారు. సో ఆ సాంప్రదాయాన్ని మనం కూడా తెచ్చుకోవాలి. సో మనం కూడా తెచ్చుకున్నట్లయితే మనకు మంచిది. ఇప్పుడు నేను కూడా నా వాహనాలు ఏమున్నాయో ఆ వాహనాలకు, నా ఆఫీస్కు అన్నిటికీ మనము బూడిద గుమ్మడికాయ కొట్టించి ఆ రోజు రాత్రి అమావాస్య రోజు రాత్రి, ప్రతి అమావాస్య రోజు రాత్రి బూడిద గుమ్మడికాయ కొట్టించి రివర్స్లో పెట్టాలి. బూడిద గుమ్మడికాయ పెట్టి అంటే ఇప్పుడు ఈ చిప్ప ఇటు పెట్టాలి, ఈ చిప్ప ఇటు పెట్టాలి, పెట్టి దాంట్లో కుంకుమ మాత్రమే, పసుపు, ఓన్లీ కుంకుమ మాత్రమే వాడాలి. దిష్టికి ఎప్పుడే కానీ పసుపు వాడద్దు. తాంత్రిక పూజలకు దిష్టికి పసుపు మంచిది కాదు. ఎందుకంటే మనం చేసేది మంగళప్రదం కాదు. అక్కడ మనకు ఉన్నటువంటి సమస్య పోగొట్టడానికి మనం కుంకుమ వాడాలి. ఆ కుంకుమను మనం దాంట్లో వేయడము వేసి ఏం చేయాలంటే దాంట్లో కుంకుమ వేసిన తర్వాత బూడిద గుమ్మడికాయ తడి ఏర్పడుతుంది. తడి ఏర్పడ్డాక ఈ చెయ్యి ఇట్లా పెట్టాలి. పెడితే మన చేతికి ఇట్లా రెడ్ కలర్ అంటుతుంది. అట్లా తీసి ఆ గేటుకు మనం ఇంటికి కొడితే ఆ గేట్కి ఇట్లా కొట్టాలి అచ్చు. లేదు కార్ అయితే టైర్ల మీద కొట్టాలి, టైర్ల మీద కొట్టాలి. కొడితే ఏమవుతుంది అంటే దాన్ని అంటుకోవడం వల్ల సాల్వ్ అవుతుంది కూడా. ఓకే. సో అలాగే గురుగారు, రీసెంట్ టైమ్స్లో చాలా వరకు రాజయోగం అంటే ఏంది అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అసలు రాజయోగం అంటే ఏంది గురుగారు? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనిషికి? రాజయోగం అనేటువంటిది రాజు అంటే పాలించేవాడు, రైట్. సో రాజభోగం వేరు, రాజయోగం వేరు. సో ఇక్కడ రాజయోగం గురించి మాట్లాడుకుంటే బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐపీఎస్లు, ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనేటువంటి వాళ్ళు, ఉదాహరణ సర్పంచ్ నుండి మొదలుకుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేవాళ్ళు. కార్పొరేటర్, కౌన్సిలరు, ఎమ్మెల్యే ప్లస్ ఎలక్టెడ్ ఎమ్మెల్సీ,
ప్లస్ ఎంపీలు, లోక్సభ ఎంపీలు, మినిస్టర్లు, ప్లస్ ఐపీఎస్ ఐఏఎస్లు, సో ఓఎస్జీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, వీళ్ళందరూ కూడా రాజయోగుల కిందకి వస్తారు. రాజయోగులు అంటే ఎవరికైతే పెన్ పవర్ ఉంటుందో, ఎవరికైతే సైన్ పవర్ ఉంటుందో, సంతకం పవర్ ఉంటుందో వాళ్ళందరినీ మనం రాజయోగులుగా భావిస్తాం. సో రాజయోగులు అవ్వాలంటే జాతకంలో రవి ఉచ్చలో ఉండాలి. జాతకంలో ఎవరికైతే రవి 11వ స్థానంలో, 10వ స్థానంలో, లగ్నములో, 2వ ఇంట్లో, 3వ ఇంట్లో, 4వ ఇంట్లో, 5వ ఇంట్లో రవి ఉంటాడో, అలాగే లగ్నాతును ధనుసు లగ్నం కానీ, కర్కాటక లగ్నం కానీ, వృశ్చిక లగ్నం కానీ, మీన లగ్నం కానీ అవుతుందో, కొంతమందికి మీనరాశిలో గురువు ఉంటాడో, అలాగే మకరం కుంభరాశులలో శని ఉంటాడో, అలాగే కర్కాటక రాశిలో రవి కానీ గురువు కానీ ఉంటాడో, సో ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో వాళ్లకు రాజయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. రాజయోగం అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ రిలేటెడ్గా ఉండాలి. అది రాజకీయ రంగం అవ్వచ్చు, లేదా ప్రత్యేకించి ప్రభుత్వ రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగాన్ని నిర్వహించడం అవ్వచ్చు. ఈ రెండింటిని రాజయోగులు అంటారు. రాజయోగులకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి కార్లు ఉంటాయి. అవును, రాజయోగులకు ఉదాహరణ ఎమ్మెల్యేకు గవర్నమెంట్ కార్ ఇస్తుంది, గన్మెన్లు ఇస్తుంది. అట్లనే ఎంపీలకు చాలా పెద్ద ఎత్తున బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే హోమ్ మినిస్టర్ కానీ, ఇతరతర మినిస్టర్లు కానీ, వీళ్ళంతా రాజయోగులు. సో వీళ్ళందరూ ఆ రేంజ్కి ఎదగాలి అంటే జాతకంలో ఖచ్చితంగా వాళ్లకు రవికి సంబంధించినటువంటి మంచి స్థానము ఉండాలి. కొన్నిసార్లు మేషరాశిలో రవి ఉండడం జరుగుతుంది. సో అలా కొన్ని వాళ్ళ జాతకాన్ని మనం విశ్లేషించినప్పుడు వీళ్ళకి రాజయోగం ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని మనం అంచనా వేయవచ్చును. అదేవిధంగా ఒకవేళ వీళ్ళని అడ్డంగించేటువంటి దోషాలు ఏమున్నాయి, ఆ దోషాల కారణం చేత వీళ్ళు రాజయోగులు కాలేకపోతున్నారనే ఉద్దేశంతో రాజశ్యామల లాంటి హోమాలు నిర్వహించడం ద్వారా, బగలాముఖి లాంటి పూజలు నిర్వహించడం ద్వారా వాళ్ళకు రాజయోగం కలిగేటువంటి పరిస్థితులను మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ముఖ్యంగా మీరు అన్నట్టు మరి నామినేటెడ్ పోస్టులు, ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీ కానీ, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఇవి రాజయోగానికి సంబంధించినవి కావు. ప్రత్యక్షమైనటువంటి యోగము వేరే. ఇవన్నీ కూడా అవసరం అనుకుంటే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చాలంటే మార్చబడతాయి. అవును, అందుకని రాజయోగుల్లో ఎమ్మెల్యేకు ఉన్నంత ప్రాముఖ్యత ఎమ్మెల్సీకి ఉండదు. నామినేటెడ్ ఎమ్మెల్సీకి ఉండదు. అది ఏ ఎమ్మెల్సీ అయినా చూడు, నువ్వు అబ్జర్వ్ చేయి. ఎమ్మెల్సీ అనేది వేరు, ఎమ్మెల్యే అంటే మళ్ళీ వేరది. నియోజకవర్గ ప్రజలు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీకి లోక్సభ ఎంపీకి చాలా తేడా ఉంటుంది. అవును, రాజ్యసభ ఎంపీకి 10% వర్త్ ఉంటే నా లోక్సభ ఎంపీకి 100% ప్రత్యేకత ఉంటుంది. సో అందుకని అది రాజయోగం వేరు, రాజభోగం వేరు. ఈ రాజభోగుల్లోకి రాజ్యసభ ఎంపీలు వస్తారు, ఎమ్మెల్సీ వస్తారు. సో అదే నువ్వు రాజయోగులు అంటే నీకు ఖచ్చితంగా వాళ్ళ లెవెల్ వేరే ఉంటుంది, వాళ్ళు టాప్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అందుకని ఆ దశ ప్లస్ ఆ జాతకంలో ఉండే యోగాలు, రవి ఎక్కడున్నాడు, గురువు ఎక్కడున్నాడు, దీన్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.